నిరసనలు తారాస్థాయికైతే చేరాయని చెప్పుకోవచ్చు. జేసీబీలు క్యాంపస్ లోపలికి రావటం, వివాదాస్పద భూముల్లో చెట్లను తొలగించేందుకు సిద్ధమవటంతో విద్యార్థులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాలు అక్కడి చేరుకొని జేసీబీలను వెనక్కి పంపే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. హెచ్సియు భూముల వివాదంపై విద్యార్థులు వాదనలు ఇలా ఉంటే ప్రభుత్వ జీవోలు నిర్ణయాలు మరోలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలంలోని కంచె గచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడినప్పుడు 2300 ఎకరాల భూమి యూనివర్సిటీ పరిధిలో ఉండేది. ఆ తర్వాత కాలంలో కొంతమేర ఆక్రమణలు పోగా ప్రస్తుతం యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు భూములు మాత్రమే ఉన్నాయి. అయితే అందులో తాజాగా 400 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఇక యూనివర్సిటీకి మిగిలేది 1400 ఎకరాల భూములు మాత్రమే. మరి ఈ భూముల్లో మష్రూమ్ రాక్ వంటి 2000 సంవత్సరాల క్రితం చారిత్రాత్మక ఆనవాళ్లతో పాటు వివవైద్యానికి ప్రతీకగా నిలిచిన ఈ భూములను ప్రభుత్వం ఐటీ సంస్థలకు కేటాయించడం సరికాదు అంటూ విద్యార్థి సంఘాలు అభ్యంతరం అయితే వ్యక్తం చేయడంతో పాటు ఇటీవల ఈ భూములు టీజీఐఏసీకి కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న యూనివర్సిటీ విద్యార్థులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల వివాదాస్పద భూములపై ప్రభుత్వం వాదన మరోలా ఉంది. మరి ఈ భూములకు సెంట్రల్ యూనివర్సిటీకి అసలు సంబంధం లేదంటున్నారు తెలంగాణ సీఎం మంత్రులు. కంచె గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూములు 2003లోనే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఐఎంజీ అకాడమీస్ ఏర్పాటుకు కేటాయించింది. ఆ భూముల్లో అప్పట్లో ప్రాజెక్టుకు ప్రారంభించకపోగా నిబంధనలు ఉల్లంఘించడంతో 2006లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎంజీకి కేటాయించిన జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో రద్దుపై ఐఎంజీ భారత్ హైకోర్టును ఆశ్రయించగా 2024 మార్చి 7న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. తిరిగి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఐఎంజీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇక 2024 మే 3న ఐఎంజీ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఎట్టకేలకు సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూములు తిరిగి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు ఈ భూములకు అటవీ శాఖకు అస్సలు సంబంధం లేదంటోంది. గతేడాది సుప్రీంకోర్టు తీర్పుతో భూములపై హక్కులు సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ 26న టీజీఐఏసీకి ఈ భూములు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూముల్లో పికాక్ లేక్, బఫెల్లో లేక్ వంటివి లేవని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూముల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుతో పాటు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమైంది. ప్రతిపక్షాలు మాత్రం విద్యార్థుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నాయి. కేంద్రం దృష్టికి సమస్యను తీసుకువెళ్లడంతో పాటు విద్యార్థుల డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించినా మేము మాత్రం భూముల విషయంలో వెనక్కి తగ్గబోమంటూ తేల్చి చెప్పేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ క్రాంతి, చెప్పండి అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఉధృత కలుగుతున్నట్టుగా అక్కడ సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్?
రైట్ భారతి, ప్రస్తుతం నిన్న ఉదయం నుంచి చూసుకున్నట్లయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలోని మాత్రం అక్కడున్న విద్యార్థులు మాత్రం చాలా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత 2003-2004 నుంచి, ఎందుకనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి చూసుకున్నా కూడా ఇటు తెలంగాణ హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో కూడా న్యాయపరంగానే ఈ భూములు 400 ఎకరాలకు సంబంధించింది న్యాయపరంగానే ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్కి సంబంధం అంటే హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేని భూములంటూ కూడా ప్రభుత్వం రేవంత్ సర్కార్ అయితే చెప్తుంది. అయితే నిన్న విద్యార్థులు అక్కడ హాస్టల్లో ఉండే సమయంలో అక్కడ జేసీబీల సౌండ్స్ వినిపించడంతో మాత్రం దాదాపుగా 25 నుంచి 30 మంది ఏదైతే చెట్లు, భారీగా చెట్లు కావచ్చు, రాళ్ళు మాత్రం అక్కడ ఈ 400 ఎకరాలలో వన్యప్రాణులు కూడా ఉన్నట్టు కూడా అక్కడ కొంతమంది విద్యార్థులు అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఈ సౌండ్ రావడంతో మాత్రం అక్కడ భారీగా దాదాపుగా 30కి పైగా జేసీబీలతో మాత్రం ఈ చెట్లను, రాళ్లను తొలగిస్తుండడమే విద్యార్థులకు గమనించడం జరిగింది. అయితే అప్పటికే పోలీసులు కూడా అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా విద్యార్థులు చెప్పడం జరిగింది. అయితే దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఇటు విద్యార్థులకు అటు పోలీసులకు వాగ్వాదం పెరిగిన తర్వాత మాత్రం వీళ్ళ 25కు పైగా మందిని మాత్రం ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు మరియు మాదాపూర్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. అయితే వీళ్ళు పోలీసులు అక్కడ యథావిధిగా చూసుకున్నా కూడా అంటే ఇప్పటి వరకు కూడా నిన్న రాత్రి కూడా మొత్తం పూర్తిగా ఇదే విధానంగా దాదాపుగా మరో 10 జేసీబీలు అంటే పూర్తిగా 40కి పైగా జేసీబీలను తీసుకొచ్చి మాత్రం అక్కడ రేవంత్ సర్కార్ అయితే మాత్రం ఈ చెట్లను, రాళ్లను తొలగించడం అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి నుంచి అంటే మరి ఏబీవీపీ విద్యార్థులు కూడా నిన్నటి నుంచి అయితే ధర్నాకు అక్కడ హెచ్సియు మెయిన్ గేట్ వద్ద మాత్రం ధర్నాకు దిగడం జరిగింది. అయితే దీనికి దాదాపుగా అంటే ప్రతిపక్షాలు చూసుకున్నా కూడా ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, లేదు అంటే ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇటు విద్యార్థులకు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాలకు, ఏబీవీపీ సంఘాలకు కూడా మద్దతు పలకడం జరిగింది. ఖచ్చితంగా భూములు రేవంత్ సర్కార్ ఈ 400 భూములు ఏదైతే మన ఐటీ కార్డర్స్ కావచ్చు, ఐటీ బిల్డింగ్స్లో దీన్ని కట్టడానికి ప్రయత్నిస్తుంది అని అనుకుంటూ కూడా ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కూడా వివరించడం జరిగింది. అయితే ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి కూడా రేవంత్ సర్కార్ కూడా ఈ పని, ఈ వర్క్కి సంబంధించిన మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఏబీవీపీ విద్యార్థి సంఘాలు మరోసారి ఈరోజు మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంటాం, ఖచ్చితంగా ధర్నాకు దిగుతామనే సమయంలో మాత్రం ఈరోజు ఉదయం నుంచి మరోసారి కొన్ని వందల మంది పోలీసులు కావచ్చు, ఇటు టాస్క్ ఫోర్సులు కూడా మాత్రం భారీ బందోబస్తులో ఏర్పాట్లు మాత్రం ఈ పనులు సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. భారతి, రైట్ క్రాంతి, మనం ఇందాక విజువల్స్ లో చూస్తున్నట్టయితే కూడా విద్యార్థుల్ని లాక్కెళ్లిన సిచ్యువేషన్స్ మనం స్క్రీన్ లో చూసాం. ప్రెసెంట్ విద్యార్థులు ఏమంటున్నారు, దానికి సంబంధించిన అప్డేట్. రైట్, ప్రస్తుతం దీనికి అడ్డుకున్న తర్వాత ఎందుకంటే విద్యార్థులు అమ్మాయిలు అని చూడకుండా కూడా కావచ్చు, మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు ఎంతోమంది విద్యార్థులకు గాయాలు ఇవ్వడం కూడా మనం చూసాము ప్రస్తుతం. ఎందుకంటే జుట్టు పట్టుకొని లాక్కెళ్ళడం కూడా కొంతమంది మహిళా కానిస్టేబుల్ మహిళల అంటే విద్యార్థులపై మాత్రం విశిష్ట రహితంగా మాత్రం వ్యవహరించినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ప్రభుత్వం అంటే రేవంత్ సర్కార్ ఇది ఒక ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టుగా చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఈ 400 ఎకరాలు న్యాయపరంగా ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్కి సంబంధం లేకుండా అంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదనుకుంటూ మాత్రం చెప్పుకుంటూ పనులు వేగవంతంగా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మరి మరోసారి ఈరోజు సాయంత్రం వరకు కూడా పనులు కొనసాగేటట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే మరి కొంతమంది విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు ఇతర నాయకులు కూడా మరోసారి ధర్నాకు కొనసాగిస్తామని కూడా రేవంత్ సర్కార్కు హెచ్చరించడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ వర్క్ స్టాప్ అయ్యాయా లేకపోతే ఇంకా అలానే కొనసాగుతున్నాయా? రైట్, ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి కూడా చూసుకున్నా అంటే నిన్న ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా దాదాపుగా కంటిన్యూగా మాత్రం ఈ వర్క్ కొనసాగుతుంది. నిన్న రాత్రి కూడా అర్ధరాత్రి వరకు కూడా విద్యార్థులు కూడా ధర్నాలో కూర్చోవడం జరిగింది. కానీ అయినా పనులు ఈ 30-40 జేసీబీలతో పనులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అనుకుంటా కూడా విద్యార్థులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. భారతి, రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. Everyone, today we reached the East Campus with getting the information that police was barricading the entire East Campus and लोग जबरदस्ती हमको उठा के लेके जा रहे हैं. हम कैंपस में आए थे पूछने के लिए कि क्यों यहाँ बुलडोजर आया है. खड़े हुए थे, सवाल कर रहे थे, कुछ नहीं किए थे और मैं तो वापस में जाने लगी थी. मुझे उठा के, मुझे बहुत गंदी जगह पे छू के, मेरे बिना परमिशन में मुझे उठा के इस ट्रक में डाल दिया गया है और मेरा फोन भी छीन लिए. मुझे इतना जगह पे छुआ है मैं बोल भी नहीं सकती. मैं स्टूडेंट कम्युनिटी को अपील करती हूँ, बहुत बड़ी संख्या में इकट्ठे हुई
मुझे उठा के